వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దు, అప్రమత్తంగా విధులు నిర్వహించాలి. పీఓ ఏపీఓలకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బేబీ నాయన గడప గడపకు వెళ్లి తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచార కార్యక్రమం. ఉమ్మడి మేనిఫెస్టో పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపేలా ఉంది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు హితం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూడబోను, అండగా ఉంటే పనిచేస్తూ చూపుతామని ముస్లిం సంఘాల నేతలకు సుజనా హామీనిచ్చారు. మైనార్టీలను తాను ఓటు బ్యాంకుగా చూడబోనని, వారిలో ఒకరిగా ఉండి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని, ప్రతి డివిజన్లో కార్యాలయం ఏర్పాట్లు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. మైనార్టీ మహిళలు సొంతంగా ఎదిగేలా రుణాలు ఇప్పించే చర్యలు తీసుకుంటామని, ప్రతిభ ఉన్న మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లేలా సాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, పలువురు మైనార్టీ సంఘాల నేతలు పాల్గొన్నారు. सुजना जी आप आगे बढ़ो, हम आपके साथ हैं। सुजना जी आप आगे बढ़ो, हम आपके साथ हैं। सुजना जी आप आगे बढ़ो, हम आपके साथ हैं। ఫండమెంటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ, భారతీయ జనతా పార్టీ భావజాలం కానీ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పౌరులు సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఈ మూడు ఉండాలని. కాబట్టి కానీ రాజకీయ పార్టీలు రకరకాలుగా వాడుకొని గత 70 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సోదరులను వాడుకొని ఈ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కేవలం ఓట్ బ్యాంక్ కింద వాడుకున్నారు. అలా కాకుండా గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముస్లింస్కి ఏం చేసింది మీరు కూడా చెప్తాను. మీకు ఒక లిటరేచర్ ఇస్తాను. సిఏఏ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన నష్టం లేదు. ఎన్ఆర్సీ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన, అంటే భారతీయ పౌరులు అంటే ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ ఉన్నారు. కాబట్టి ఆ క్లారిటీ ఇస్తాం. మనం కలిసి పనిచేద్దాం. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి మన ముస్లిం ప్రాపర్టీస్ కానీ, క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ, ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేస్తానికి అందరం కలిసిమెలిసి ఉండాలి. అక్క, బావ, మామ, అత్త అని ఎలా అయితే తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ సైనికుల్లాగా పనిచేసి ఈ ఎన్నికల్లో గట్టి మెజార్టీతో మీరు గెలిపించండి. నన్ను, చెన్నీని, అంటే సైకిల్ గుర్తు, కమలం. ఆ తర్వాత మేము మీకు సైనికుల్లాగా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తీసుకొస్తాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పూలూరు గ్రామంలో అంగరంగ వైభవంగా వైసీపీ ఎన్నికల ప్రచారం జరిగితే ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, మైలవరం వ్యవసాయ కమిటీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ మాట్లాడారు. మైలవరం నియోజకవర్గం వైసీపీ అడ్డా అని 2024 ఎన్నికల్లో అధిక ఓట్ల మెజార్టీ విజయం సాధించి ప్రజలకు మరింత సంక్షేమ అభివృద్ధి అందిస్తామని, ఈ దెబ్బతో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఇస్లావత్ ప్రసన్నరాణి, గ్రామ సర్పంచ్, మైలవరం నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మే 13వ తారీఖు మనందరం కూడా మైలవరం గంట మీద అంటే మళ్ళీ పోటీ, లోకలాడు మీద పోటీ చేయాలంటే భయం పుట్టేలాగా చూపిద్దాం. ఏ వ్యక్తులకైనా, ఎవరికైనా చెప్తా ఉన్నాం, ఇలా ఏదైనా సరే సవాళ్ళు చెప్తా ఉన్నాం. నువ్వు పార్టీలు మారచ్చు, కానీ మా వ్యక్తిగతాలు మారవు, మా వారసత్వాలు మారవు. మేము పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో, మేము పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. నీకు మళ్ళీ 5 సంవత్సరాలకు పార్టీ మారే టైప్ అయితే మీకు కాదు.
తమ్ముడు ఇంకా ఇంకా 4 గ్రామాలు ఉన్నాయి మనకి, మనం తిరగాల్సినవి. వెళ్దాం సత్యనారాయణ వెళ్దాం. సరే పుల్లూరు గ్రామ పంచాయతీ వాటర్ మహాశైలారా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మైలవరం కాన్స్టిట్యున్సీకి ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన సన్నాల తిరుపతిరావు యాదవ్ గారిని మనకి అభ్యర్థిగా పంపించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒకే సామాజిక కుటుంబం ఒక వర్గం నుంచి పనిచేసి వెళ్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యం సాహసాలతో మనకు ఒక బీసీ అభ్యర్థికి సీట్ ఇవ్వడం జరిగింది. మనం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కానుక తిరుపతిరావు గారిని ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధనికులకు పేదవారికి మన ఎలక్షన్ జరుగుతుందన్నారు. అది మన మైలవరం కాన్స్టిట్యున్సీలోనే చూపించడం జరిగింది. కాబట్టి మనం అందరం తిరుపతిరావు గారికి ఓట్లు వేసి గెలిపించాలి. పుల్లూరు పంచాయతీలో విశాఖ జిల్లా గాజువాకలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పల్లా శ్రీనివాసరావుతో మా కేఎన్ఆర్ ప్రతినిధి శ్రీలత ఫేస్ టు ఫేస్. గత 5 సంవత్సరాలుగా అనగవేయబడ్డాం. రేపు ప్రజారాజ్యమైనటువంటి పాలన రాబోతుంది, ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి ప్రభుత్వం రాబోతుందన్న ఒక ఆలోచనతో అందరూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు వైసీపీకి ఇంటికి పంపిస్తారన్న విధంగా ఉంది. ఉమ్మడి కూటమి గెలుస్తుందన్న నమ్మకం ఉంది. సార్, ఇప్పుడు గాజువాక నియోజకవర్గంలో అయితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీకు ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ప్రజలు ఎందుకంటే ప్రజలు అన్ని సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీలో, అంటే అన్ని తరగతుల వరకు కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వ విధానాలతో దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది. కనుక వాళ్ళందరూ కూడా రేపు ఈ ప్రభుత్వం మీద, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి స్వాగతం పలికేటట్టుగా అనిపిస్తుంది. సార్, ఇది గాజువాక నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం కదా, ఇక్కడ చాలామంది కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మా ప్రధానమైనది స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం. సో అందుకే కార్మికులకు ఎప్పుడు మేము భరోసా కల్పిస్తున్నాం. అంటే గతంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షించిందే తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి. ఈసారి కూడా మేమే పరిరక్షించగలం అనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. వాళ్ళు కూడా భరోసా కల్పిస్తూ వెళ్తున్నాం. వాటి నిర్వాసితులు కావచ్చు, కార్మికులు కావచ్చు, స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడినటువంటి వారి కోసం వారికి కూడా మేము భరోసా కల్పించి ముందుకెళ్తున్నాం. సార్, నెక్స్ట్ ఇప్పుడు 7 గ్రామాల సమస్య ఉంది కదా సార్, తుంగలవాదిని, దానికోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు చాలామంది భూమిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు? మేము యాక్చువల్గా మీకు జగరాజపేట, తొంగలం, తోకాడ, చిన్నగంటేడ, అలాగే చెట్టువానిపాలెం, ఫక్రితక్కే, వడ్లపూడికి సంబంధించినటువంటి గ్రామాలకి ఏపీఐసీలో ల్యాండ్స్ కోల్పోయారండి. సో వాళ్ళకి భవిష్యత్ తరాలకి, అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ వారసులకి ప్లాట్స్ ఇస్తామని ఒక 50 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు ఏమందంటే 3rd జనరేషన్ 4th జనరేషన్ వచ్చేసింది. వాళ్ళకి ఎవరిని ఆ లీగల్ రైట్స్ గుర్తించడం, ఎవరెవరనేది చెప్పడం కొంచెం కష్టతరం అవుతుంది. కనుక నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారందరికీ కూడా గ్రామ సభ పెట్టాం. సో గ్రామ సభ పెట్టాం, కానీ ఇంకా అవి ఆ లిస్టులన్నీ కూడా ఫైనలైజ్ చేయలే. కానీ ఈసారి అధికారం వస్తే ఖచ్చితంగా ఆ లిస్టులన్నీ ఫైనలైజ్ చేసి అందరికీ ప్లాట్స్ వచ్చేటట్టుగా ఆ ల్యాండ్ ఏదైతే ఈ భూములు కోల్పోయినటువంటి గ్రామాలు ఉన్నారో వారికి, వాళ్ళ వారసులకి ప్లాట్స్ ఇచ్చేటట్టు చేస్తాను. అనుకోలేదు, అది పాలసీ. అది అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆ పాలసీ తీసుకొస్తారు. కాకపోతే ఇక్కడ కొంతమంది నాయకులు ఏం చేశారంటే బీజేపీ మీద, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించలేక బీజేపీ మీద చూపించడం మొదలెట్టారు. ఇది గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ ప్రపోజల్ వచ్చింది. దానికి ముందు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రపోజల్ వచ్చింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చురుకైన పాత్ర పోషించి అది ఆపడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ మధ్యన ఇప్పుడు కార్మికులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఈ ముఖ్యమంత్రి మీద నమ్మకం లేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకంటే పక్కన ఉన్న గంగవరం ఎలాగ అమ్మేశారో దీన్ని అమ్మేస్తారని. కనుక బీజేపీ అని కేంద్ర ప్రభుత్వం మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ లేకుండా ముందుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పుదల ఉండాలి. దానికి ఇప్పుడు రిహాబిలిటేషన్ ఉంది. రిహాబిలిటేషన్ ఎవరు చేశారు? కేంద్ర ప్రభుత్వం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కనుక
అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎవరు రావాలన్నా సరే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేయాలి. కనుకనే చెప్తున్నాం, రేపు ఈ అధికారం ఇక్కడ మారితే రాష్ట్రం గవర్నమెంట్ రేపు తెలుగుదేశం జనసేన వస్తే ఖచ్చితంగా ఆపుతారు. ఇది ఆ రోజు హైకోర్టుకి వెళ్ళి 2 లక్షల రూపాయలు నా సొంత నిధులు వెచ్చించి ఆ టోల్గేట్ తీపిచ్చాం. మళ్ళీ వైసీపీ అధికారానికి వచ్చినా పెట్టించారు. అది కేవలం మంత్రుల కోసం పెట్టించారు. మేము రేపు అధికారంకి వస్తే అది వెంటనే తీపిస్తాం. ఇది మేము ఇచ్చే మాట. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి మేనిఫెస్టో పేద ప్రజల బ్రతుకులో వెలుగు నింపేలా ఉంది అంటూ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ మేరకు హిమాచల్ నగర్లో ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా ఉన్నాయని, దేశంలో మొదటిసారి డిజిటల్ హెల్త్ కార్డు పెట్టి ప్రతి పౌరుడికి 25 లక్షల బీమా సౌకర్యం కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. అలాగే ప్రజలపైన ఎటువంటి భారం మోపకుండా హౌస్ ట్యాక్స్, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, మద్యం ధరలు పెంచకుండా చర్యలు చేపడతామని, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు పూర్తిగా నియంత్రిస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, వాలంటీర్లకు గౌరవ వేతనంగా 10,000 రూపాయలు ఇస్తామని అన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలన చేసే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో ఉందని అన్నారు. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు పూర్తిగా అరికెట్టే పరిస్థితి వస్తుంది. మహిళా సాధికారిత, మహిళలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వారికి స్వయం ఉపాధి సంఘాలుగా విస్తరించబడ్డాయి. సుమారు మన విశాఖపట్నంలోని 33,000 సంఘాలు ఉన్నాయి. 1-2 మరి వారందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇప్పుడు 3 లక్షల వరకే వర్తింపజేస్తుంది ప్రభుత్వం. దాని 0 వడ్డీ కింద 10 లక్షలు వరకు రుణం ఉన్నటువంటి వారికి వర్తించే విధంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాలంటీర్లకు 10,000 కానీ, అర్చకులకు 15,000 కానీ, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు 10,000 కానీ, దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 కానీ, మత్స్యకారులకు విరామ సమయంలో 20,000 ఆర్థిక సాయం కానీ, ఆటో, ట్యాక్సీ, లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15,000 ఆర్థిక సాయం, ఇమాములకు 10,000, మౌజములకి 5,000 రూపాయలు వేతనం నిర్ణయించడం జరిగింది. పెన్షనర్లకి 1వ తారీఖే జీతాలు ఇస్తామనేటువంటిది కూడా మేనిఫెస్టోలో పొందుపడింది. అంటే ఈ 5 ఏళ్లలో ఎప్పుడు జీతాలు పడతాయి అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగులు చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి 1వ తారీఖే పెన్షన్గా ఇవ్వటం ఒకటి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటన, మెరుగైన పిఆర్సీ, సిపిఎస్ అండ్ జిపిఎస్పై పునఃసమీక్ష, తక్కువ జీతాలు తీసుకుంటున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపజేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉచిత విధానం, ఉచిత ఇసుక అనేటువంటి విధానం కూడా రాబోతా ఉంది. చంద్రన్న బీమాని మరలా తీసుకొస్తాం. సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు జరిగితే 10 లక్షల రూపాయలు. రైల్వే జోన్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఉత్తరాంధ్ర సుజల సవంతి, నాగావళి వంశధార అనుసంధానం, తోటపల్లి రిజర్వాయర్ ఆధునీకరణ, ఈ రకమైనటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టులకు, ముఖ్యంగా చెత్త పన్ను, ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఇప్పుడు ఈరోజు ప్రజల్లో ఒక అనేక ఆనందంగా ఉండేటువంటి ఆ చట్టం ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో, మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటన చేయడాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఉన్నటువంటి ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు 1 సెంటు స్థలం ఇచ్చారు. 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని అమ్మి బాధితులు, మళ్ళీ 5 ఏళ్ళు అగ్రిగోల్డ్ బాధితులను వదిలేసింది ప్రభుత్వం. ఇప్పటికీ కూడా చాలా మంది బాధితులు తిరుగుతూ ఉన్నారు. సో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి మళ్ళీ ఇంకా బాధితులకి ఉన్నటువంటి వారికి న్యాయం చేస్తాం. గాజువాక నియోజకవర్గ స్థాయి పద్మశాలి చేనేతల ఆత్మీయ సమావేశం గాజువాక క్లబ్ ఆవరణలో వైసీపీ చేనేత విభాగం నేత చిక్కా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పద్మశాలి సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలోనే ప్రాధాన్యత లభించింది అని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులతో పాటుగా డైరెక్టర్ పోస్టులను కూడా కేటాయించామని చెప్పారు. గాజువాకలోని పద్మశాలి భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి నిర్మాణానికి కావలసిన సహకారం అందిస్తామని చెప్పారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన సీట్లు కేటాయిస్తామని చెప్పారు. గత తెలుగుదేశ హయాంలో చేనేత రంగాన్ని, పద్మశాలి సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేశారని, సీఎం జగన్ నాయకత్వంలో న్యాయం జరిగిందని అన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం వైసీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి నాయకులు డాక్టర్ పరికిపాండ అశోక్, చేనేత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే చంద్రపూడి వెంకట్రామయ్య, గాజువాక వైసీపీ పరిశీలకుడు తిప్పల్ దేవన్ రెడ్డి, ఇంటెక్ నేత మంత్రి రాజశేఖర్, మొల్లి చిన్న, చేనేత విభాగం నేతలు రాపర్తి సుబ్బారావు, కోలిపాక అప్పారావు, సేసెట్టి అప్పారావు, వానపల్లి ఈశ్వరరావు, తెట్లపు వెంకటేశ్వర్లు, పల్లివెల అమృతవల్లి, పెంటపల్లి వెంకట్, బొమ్మన పద్మ, టెడ్లపు సతీష్, సిద్ధనాథి, సన్యాసరావు, పప్పు అప్పారావు, కాస రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దొక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలా కాకుండా 2 ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు మంగళగిరి, అలాగే చీరాల నుంచి మన పోతులు సునీత గారిని కూడా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. అదే కాకుండా మీరు గమనించండి, పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మరి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ఏర్పాటు చేశారు. అలాగే దేవాంగ కార్పొరేషన్ వేశారు. అలాగే 4 కార్పొరేషన్లు కూడా వేసిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. అలా కాకుండా మరి 2019లో మనకు ఒక ఎంపీని తీసుకొచ్చి ఢిల్లీలో కూర్చోబడి ఒక పద్మశాలి కర్నూలు నుంచి మరి గెలిపించిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. సంజీవ్ కుమార్ ఆ రోజు మరి ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చి గెలిపించుకొని ఢిల్లీలో కూర్చోబెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మనం మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా సీఎం గారు మనకు అన్ని విధాల అనుకూలంగా. ఈ రోజు కూడా మరి మంగళగిరి నుంచి మరి లావణ్య గారు, మురుగుడు లావణ్య గారిని, అలాగే మరి మనకు అక్కడ బుట్టారేణి ఎముగురు నుంచి బుట్టారేణి గారు కూడా రాష్ట్ర చేనేత శాఖకు కూడా మంత్రిగా ఉండేటువంటి అవకాశం నాకు దొరికింది. అనేక సందర్భాల్లో మన జిల్లాకు చెందినటువంటి చేనేత కార్మికులు, అలాగే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మన చేనేత విభాగానికి సంబంధించినటువంటి పెద్దల్ని, వారందరినీ కూడా ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడేటువంటి అవకాశం, మీకున్నటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి అవకాశం కూడా నాకు రావడం, కొన్ని సమస్యల్ని పరిష్కరించేటువంటి అవకాశం కూడా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో కర్నూలు కానీ, లేదా మంగళగిరి కానీ, లేదా వివిధ ప్రాంతాలు, పెడన, ఇతర ప్రాంతాల్లో, ధర్మవరం ఇటువంటి ప్రాంతాల్లో పర్యటన చేసినప్పుడు చాలామంది వచ్చి స్థానికంగా ఉన్నటువంటి వారి సమస్యలని చెప్పుకునేటువంటి అవకాశం వారికి దొరికింది. ఆ చెప్పినటువంటి సమస్యలు విని నా స్థాయికి తగ్గట్టుగా నా స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో వారి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం కూడా నాకు దొరికింది. అయితే బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో చేనేత వర్గానికి చేసినటువంటి మేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు బహుశా గతంలో ఎవరో చేసి ఉండరు. ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నేతన్న నేస్తం పథకం కింద 900 కోట్ల రూపాయలు, ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు చెప్పిన పెట్టుబడి సహాయం కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించినటువంటి సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు. ఇవి కేవలం ప్రతి ఒక్క చేనేత వర్గానికి చెందినటువంటి కుటుంబాన్ని మనం ఆదుకోవాలంటే, వారికి ఉన్నటువంటి వృత్తిరీత్యా చేస్తున్నటువంటి పనులకి మనం ఆర్థికంగా వారికి సహాయం చేస్తే వారి కుటుంబాలను నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరూ తెలుసు, పూర్వం ఏ రకంగా చేనేత కార్మికులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, ఇతర ప్రాంతాల్లో వారు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం. ఈరోజు ఇందాక పెద్దలు మాట్లాడినట్టు మనం మానాన్ని కాపాడుకునేటువంటి బట్టలు తయారు చేసినటువంటి పద్మశాలి చేనేత కార్మికులు ఈరోజు ఈ దయనీయమైనటువంటి స్థితి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అటువంటి వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రకంగా సహాయం చేసి వారికి కాస్తో కూస్తో చేతినిచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు విభాగానికి, వర్గానికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు 2 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. మొన్నటి వరకు యాప్కో చైర్మన్గా అదృష్టవత్తు సోదరులు గెంజి చిరంజీవి గారికి, వారికి యాప్కో చైర్మన్గా వారికి అవకాశం ఇచ్చి వారికి ఆ చైర్మన్ పదవి, దాని ముందు మోహన్ రావు గారు కానీ, తర్వాత చిరంజీవి గారు కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు మంగళగిరి కానీ, ఎమిగ్నూర్ కానీ. అలాగే గతంలో ఒక పార్లమెంటు
సీట్ ఇచ్చి వారిని గెలిపించి ఈరోజు పార్లమెంట్కి పంపించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందనేటువంటి విషయాన్ని దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రజలు నాయకులు అభిప్రాయాలు సేకరించి లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేశాము అంటూ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ మేరకు గాజువాక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉగాది రోజున లోకల్ మేనిఫెస్టోకు సంబంధించి వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగిందని, మేధావులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ అధికారులతో సమావేశమై గాజువాక అభివృద్ధికి లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేశామని అన్నారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతాల్లో ఎన్నో పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలకు కృషి చేస్తానంటూ విజయసారథి పేరుతో యువతకు ఉపాధి, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తామని అన్నారు. అలాగే గాజువాకలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు అనే సమీక్ష చేస్తూ అర్హతను బట్టి ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధానంగా గాజువాకలో డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, వొకేషనల్ కోర్సులు ఏర్పాటు చేస్తామని, వడ్లపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి పాత గాజువాక వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తానని అన్నారు. చాలా మంది అభిప్రాయాలు తెలిసినప్పుడు రెండు దారులు మనకు ఉన్నాయి. ఒకటి, మనం ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇంకా పెరుగుతుంటూ పోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోవడం, జనాభా పెరుగుకోవడం, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోవడం అనేటువంటి దానికి ఒకటి. అలాగే ఆదాయ వనరులు కూడా బాగా తగ్గిపోతాయి. పర్యాప్త ఇన్కమ్ అనేటువంటి కూడా రానటువంటి కాలంలో మరింత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నట్టుగా మనం వెళ్ళిపోతాం. రెండోది, కొత్త వ్యాపార సంస్థలు, ఏదో కొత్త వ్యాపారాలు. ఇప్పుడున్నటువంటి పరిశ్రమలతో కన్నా తక్కువ కాలుష్యం వెలుగొల్లేటువంటి ఆలోచనలతో, కొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకెళ్తే తప్పకుండా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు మరింత భవిష్యత్తు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన. దాంతోపాటు సరైనటువంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిక్ ఇన్ఫ్రా ఏదైతే ఉంటుందో కావాల్సినటువంటి రహదారులు మెరుగుపరచడం, కావాల్సినటువంటి ఫెసిలిటీస్, డే టు డే మౌలిక సదుపాయాల్ని మరింత మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు చేయడం, వీటన్నిటి కూడా ఒక ఆలోచనతో ముందుకెళ్తే మంచి ప్రాంతంగా విశాఖపట్నం లాంటి నగరానికి ధీటుగా గాజువాకను కూడా అభివృద్ధి చేయవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో, ఎందుకంటే దాదాపు 2-3 వేల మంది అభిప్రాయాలు మనకి తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేశారు. అందులో వచ్చినటువంటి ఆలోచనని ఈరోజు భవిష్యత్తు గతంలో ఏదైతే ఉందో దానితో కొనసాగింపుగా కాకుండా మనం కొత్తగా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. రానటువంటి గాజువాక 3.0 అని ఎందుకు పెట్టామంటే, మొదటి చాప్టరు వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మన బాధ్యతలు నిర్వర్తిస్తామా లేదా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అందరి తాలూకు అభిప్రాయాలతో ఒక స్థానిక మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకునేటువంటి దాంట్లో భాగంగా ప్రజల చేత, ప్రజల వల్ల ఏదైతే మన ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగం చెప్తా ఉందో, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేటువంటి మన ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చాటి చెప్తూ ముందుగా ఉగాది రోజు వెబ్సైట్ లాంచ్ చేశాం. ఈ వెబ్సైట్ ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాల్ని, ఇండివిజువల్స్ తాలూకా ఆలోచనల్ని, రానటువంటి కాలంలో గాజువాక నియోజకవర్గం ఏ రకంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు అనుకుంటా ఉన్నారు. వాటన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి దానికి లోకల్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం, తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేశాం. ఎందుకంటే అందరికీ తెలియాలి, అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి, వారి తాలూకా ఉద్దేశాలు కూడా మన దృష్టికి రావాలి. వీటన్నింటినీ కూడా క్రోడీకరించి మన మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి మనం ఆలోచన చేయడం. ఇది వేలాది మంది వారి తాలూకా అభిప్రాయాల్ని, వాళ్ళ ఇన్పుట్స్ అన్ని కూడా మనకు తెలిసేటువంటి విధంగా వారి అభిప్రాయాలన్నింటినీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు. కొంతమందితో
స్థానికంగా ఉండేటువంటి కొంతమంది ప్రజలతో కూడా నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి తాలూకు ఉద్దేశాలు కూడా తెలుసుకునేటువంటి దానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ఓన్లీ డిజిటల్ గానే కాకుండా ఫిజికల్ గా కూడా వారందరితో కూడా మాట్లాడితే వారి తాలూకు అభిప్రాయాలు కూడా తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరుగా జరిగింది. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉంటే మన ప్రాంతం పరిశ్రమలు వచ్చి ఎంతో అభివృద్ధి చెందేది అని, ఒక ఛాన్స్ అంటూ అవకాశాన్ని తీసుకొని రాజధాని తీసివేసి రేపు 2024లో గెలిస్తే విశాఖపట్నం నుంచి పాలన చేస్తానని, అలానే ఎత్తిపోతల పథకం ఉంటే మన పరిసర ప్రాంతాల వ్యవసాయదారులు ఎంతో అభివృద్ధి చేయాలని, దాని మీద ఎటువంటి చెప్పకుండా పరిసర ప్రాంత రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన్ రావు అలియాస్ గాంధీ, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 5 సంవత్సరాలు పూర్తయినా 5% కూడా చేయకుండా ఈ ప్రాంతం మీద కత్తి కట్టింది, కక్ష కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాకుండా మన పక్కనే చారిత్రాత్మకంగా మనకు వచ్చిన ఒక గొప్ప అవకాశం రాజధాని అమరావతి. అమరావతిని ఎన్నికల ముందు నమ్మబలికారు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉంటుందని. కానీ ఎన్నికలైపోయిన తర్వాత 3 రాజధానులని కొత్త నాటకానికి తెరదీసి రేపు 24లో గెలిస్తే నేను వెళ్ళి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్న ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే మనం ఎందుకు ఊరుకోవాలి? అంతేకాదు ప్రజలకి ప్రభుత్వానికి వారధులు శాసనసభ్యులు. నేను శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, రోడ్ల కోసం, మంచినీటి కోసం, వివిధ అభివృద్ధి పథకాల కోసం ముఖ్యమంత్రి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాను. వాటన్నిటి మీద సంతకాలు పెట్టారు. త్వరలో నిధులు విడుదల చేస్తారన్నారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాల. మరి నేను ఎందుకు పోటీ చేయాలా పార్టీ తరఫున? మళ్ళా నన్నే పోటీ చేయమని అడిగారు. మీరు మా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలా? మా నియోజకవర్గ అభివృద్ధికి మొదలెట్టిన గత ప్రభుత్వ చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆపారు. ఈ ప్రాంతానికి అభివృద్ధికి బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చే అమరావతిని ఆపారు. మరి అంతేకాకుండా 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దీనివల్ల మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ మూతపడే పరిస్థితి, కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు. చదువుకున్న బిడ్డలు లేని ఇల్లే లేదు. మరి చదువుకున్న బిడ్డలందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ముఖ్యమంత్రి గారు కేవలం మేట నొక్కితే ఓట్లు పడితే చాలు అనుకుంటా ఉన్నారు తప్పితే, అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తే చాలు అనుకుంటున్నారు తప్పితే వారి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించట్లా. గత 2014 నుంచి 19 దాకా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కలిపి చేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 2.5 లక్షల కోట్ల అప్పు ఈ రోజు 13 లక్షల కోట్లయింది. అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచి తద్వారా సంక్షేమం కాకుండా కేవలం అప్పుల మీద ఆధారపడి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారు. తప్పకుండా మీ అందరూ మళ్ళీ ఆలోచించండి. మన ప్రాంతానికి అన్యాయం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీని సాగనంపాలని, అభివృద్ధి సంక్షేమం. ఎన్నికల ప్రచారంలో భాగంగా సార్ పార్వతీపురం మన్యం జిల్లా వెంకపేట చిన్నపొండపల్లి గ్రామాల కూడలి వద్ద ఎన్డీఏ కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ జాతీయ రహదారుల శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. in the area, and which will resolve your water problem, and you will increase your irrigation, by which your production will be increased by 2.5 times, and that will be a success story for all of you. Really confident, if you can make the water available into rural agriculture and tribal India, they will make the aviation fuel Hawai Indan, and they will be Hawai Indan data. That is going to resolve the problem of poverty, unemployment in the rural agriculture and tribal area. I am very much sure about it. This is to be policy which is going to change your life. The diversification of agriculture towards energy and power sector in the future. I have got Innova car which is running on 100% bioethanol,
which the farmers are making. And that Innova is making 60% electricity. And I got that car in Nagpur and Delhi, you can see. Now the TVS, Bajaj and Hero and Honda. పార్వతీపురం ప్రజలకు నా నమస్కారాలు. నమస్కార్. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ధన్యవాదాలు. చూస్తే నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మన ఇండియాని, భారతదేశాన్ని విశ్వ గురువులా పెట్టిందంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కూటమి నాయకత్వంలో, అక్కడ నరేంద్ర మోదీ గారు, ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే సాధ్యం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రజల్లో రోజు రోజుకి ఆదరణ పెరుగుతోందని, ఇది చూసి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కి తీవ్రంగా అసూయ పెరిగి ముఖ్యమంత్రి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి యతిరాజుల నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెందుర్తి మండలం నాయుడుతోట సమీపంలో ఉన్న అపల్ నర్సరీ కాలనీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడారు. పెందుర్తిలో నిర్వహించిన జనసేన పార్టీ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలని ప్రజలందరూ నమ్మే పరిస్థితి లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2024 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపునిచ్చారని, ఇది ప్రజల విశ్వాసాన్ని అన్నారు. మన పవన్ కళ్యాణ్ మరి మాట్లాడడం వలన ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అంటే ఈయనకి ఆవేశమే తప్పించి కానీ రాజకీయాల్లో ఆలోచన లేదనే ఒక అంటే ప్రజల్లో కూడా ఎలా ఉందంటే ప్రతి వాడికి కూడా ఈ రోజుని చిన్నవాడికి కూడా రాజకీయం తెలిసే అవకాశం వచ్చింది. ఒక పవన్ కళ్యాణ్కి తప్పించి ప్రతి వాళ్ళకి రాజకీయం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఏదికెక్కితే ఈ ప్రాంతానికి సంబంధించి ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తాము, ప్రజలకు మేము అధికారంలో వస్తే ఇది చేస్తాము అని చెప్పవలసిన అవసరం పోయి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న లీడర్స్ని, మరి ఉత్తరాంధ్రలో ఉన్న ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర సలహాదారుడి కోసం వచ్చిన వైవి సుబ్బారెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు, ఆయన తిరుపతి దేవస్థానంలో ఉత్తమమైన ఒక పోస్ట్ చేసి ఆయన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఇది ప్రజలు సహించరు. మీకు ఒకటే చెప్తున్నాము, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదరణ కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గౌరవం కానీ, ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు. మీ అందరికీ తెలియని విషయం అది. చిన్నపిల్లడు వస్తే మామయ్య అంటున్నాడు, పెద్దలు వస్తే అక్క చెల్లెలు వస్తే అన్న అంటున్నారు, తాతలు వస్తే మనవడు అంటున్నారు, అబ్బలు మనవడు అంటున్నారు. అంటే ఒక కుటుంబంలో, ఏ కుటుంబం తీసుకోండి, ఒక కుటుంబంలో ఉత్తరాంధ్ర జిల్లాలోని ల్యాండ్ మాఫియా కింగ్ గా వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మారిపోయారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైవి సుబ్బారెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మెయిన్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రను టార్గెట్ చేశారని అన్నారు. ఈ ప్రాంతంలో ఖరీదైన విలువైన ప్రభుత్వ భూములని అన్ని చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెందుర్తిలో ఎమ్మెల్యే ఆదిప్రాజ్ కబ్జాలకు, అవినీతికి కేరాఫ్గా మారారని నిప్పులు చెరిగారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించి వైఎస్ఆర్ పార్టీ ఇంటికి పంపించాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజం అందరినీ పట్టించుకుంటుంది కానీ నాకు బాగా దివ్యాంగులు పట్టించుకో. దివ్యాంగుల కోసం నేను చెప్తున్నాను, మీకోసం ప్రాణం పెట్టేస్తాను జనసేన, మీకోసం తెలుగుదేశం, మీకోసం అందరిగా ఉంటారు భారతీయ జనతా పార్టీ. నేను మీకు చెప్తున్నాను, దివ్యాంగుల సోదరులందరికీ, సోదరిమణులందరికీ గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే, మీకోసం ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా, మీకు గౌరవించేలా, మిమ్మల్ని ఎవరన్నా సరే ఇబ్బందులు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎలాంటిదో అలాంటి బలమైన చట్టాన్ని నేనే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టాను. ఈ రోజున అనౌన్స్ చేస్తాను, రవాణా రంగానికి సంబంధించిన డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తాం. డ్రైవర్లని ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకి 4 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే 5% పైబడిన వడ్డీకి సబ్సిడీ ఇస్తాం. అలర్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి
టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. రంగం చెందిన కార్మికులు అది నేను దృష్టిలో పెట్టుకున్నాం. మన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి తెలియజేశాం. చేస్తే దానికి తీసుకున్నాం. జీవో 21 రద్దు చేసి మీకు ఫైన్ల భారాన్ని తగ్గిస్తాం. అలాగే వాహనాలు పైన పెంచిన గ్రీన్ ట్యాక్స్ ని తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల దానికి బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. అసంఘటిత కార్మికులందరికీ దీన్ని వర్తింపజేస్తాం. ముఖ్యంగా భవన నిర్మాణ బోర్డుని పునరుద్ధరణిస్తాం. ఉపా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు తీసుకొస్తాం. ప్రభుత్వం ప్రధానం అవ్వాలి. కూటమి ప్రభుత్వం ప్రధానం అవుతుంది. చంద్రబాబు గారు చెప్పారు, ప్రధానం అవ్వాలి. చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు, కుల గణాంకాలు సరిపోదు సార్, ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు, ఎక్కడ ఏ చాప ఏం ఆడిముచ్చుని దాగింది ఎవరికి తెలుసు. ఇందులో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడా, ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా, ఒక సరోజినీ నాయుడు ఉందా, ఎంతమంది ఒక కవి ఉన్నాడా, కళాకారుడు ఉన్నాడా, ఎవరికి తెలుసు. అది ప్రతిభని చేపలు ఎక్కడ సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెనక్కి తీస్తామో అలా యువ ప్రతిభను మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభను బయటికి తీయాలి. లాటరైట్లు తవ్వేస్తాం, బాక్సైట్లు తవ్వేస్తాం, కానీ ఖనిజాల నుంచి యువత తాలూకు ప్రతిభను మనం బయటికి తీసుకున్నాం. ఏం చేయాలి? డబ్బులు సరిపోతా, డబ్బులు సరిపోతా, డబ్బులు సరిపోతా, అది ప్రజలకి డబ్బులు సరిపోతా కాదు. మీ దగ్గర ప్రతిభ డబ్బులు ఉండాలి, మీ దగ్గర సమర్థత ఉండాలి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటకు తీస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం. సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిచి అసెంబ్లీ పక్కనకి పార్లమెంట్ లో గోల్ తిప్పుతారు. ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాడుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.